ఆల్. అయితే నిన్న ఇంట్లో కర్రీ ఏం నచ్చకపోతే ఎగ్ రైస్ చేసుకుందామని అనుకున్నాను. ఇక్కడ నేను 4 ఎగ్స్ తీసుకున్నాను 3 మెంబర్స్‌కి. దాంట్లో కొంచెం సాల్ట్, పెప్పర్ వేసి మంచిగా బీట్ చేసేసుకొని, కడాయిలో ఆయిల్ పోసుకొని ఎగ్ అయితే వేయాలి. ఎగ్‌ని ఇలా మంచిగా ఫ్రై అయినాక స్క్రాంబుల్ చేసి పక్కన పెట్టుకోవాలి. అందులో కొంచెం నేను గరం మసాలా వేశాను. అప్పుడే ఎగ్‌కి పడుతది. మళ్ళీ అదే కడాయిలో ఆయిల్ పోసి ఇక్కడ నేను బ్రోకలీ ఉంటే బ్రోకలీని బాయిల్ చేసి చిన్న చిన్నగా కట్ చేసి ఏసాననమాట. అందులో కొన్ని బీన్స్ కూడా వేశాను. సో, మీరు కొంచెం క్యారెట్స్ ఉంటే క్యారెట్స్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర క్యారెట్ లేదు. సో, ఇప్పుడు అందులో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఉప్పు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా, పెప్పర్ పౌడర్ అండ్ నూడిల్స్ మసాలా వేసుకోవాలనమాట. ఇంకా అందులోనే సాసెస్ కొంచెం గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్ వేసి మంచిగా సాట్ చేసి, ఇప్పుడు అందులోనే రైస్ వేసుకొని మంచిగా కలిపి, ఇప్పుడు ఇందాక పక్కన పెట్టుకున్న స్క్రాంబుల్డ్ ఎగ్ అయితే వేసి మిక్స్ చేయాలి. మంచిగా స్మోకీ ఫ్లేవర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేయాలి. అప్పుడే స్ట్రీట్ స్టైల్ ఫ్లేవర్ అయితే వస్తుంది. అండ్ మా అమ్మకైతే పెట్టాను. చాలా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. డూ సబ్స్క్రైబ్. బాయ్.